అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, ఎట్లున్నారు? ఇవాళ కూడా ఇంకొక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. అది కూడా మన జగనన్న గురించి. మీ అందరికీ తెలుసు నాకు జగనన్న అంటే ఎంత ఇష్టము. మీ అందరికీ తెలుసు ఆ విషయం. అయితే గప్పట్లో సినిమా వచ్చిండే. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మా చెల్లికి పెళ్ళి అవ్వాలి మళ్ళీ మళ్ళీ. అర్థమవుతుందా? మా చెల్లికి పెళ్ళి అవ్వాలి మళ్ళీ మళ్ళీ అని ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఎట్లుంటుందంటే ఎప్పుడు జైలుకోదాం అని ఉంటారు. వీళ్ళ పరిస్థితికి ఎందుకు ఇంకొక ట్యాగ్ లైన్ ఉన్నది, అదేంటంటే మేము వెళ్ళాలి జైలుకి మళ్ళీ మళ్ళీ. అది ఎందుకు ఇట్లా అంటున్నా అంటే, ఆల్రెడీ జైలుకు వచ్చి ఈవీఎంలు వలగొట్టే ఒక పెద్ద మనిషి ఆయన ఒకానొక సందర్భంలో మా చెర్ల ఎమ్మెల్యే ఇక అర్థమయ్యే ఉంటుంది. పిన్నెల్లి బ్రదర్స్ వాళ్ళ గురించే ముచ్చట. అయితే అప్పట్లో ఒకసారి ఈవీఎంలు వాళ్ళ కొట్టిండు అని చెప్పి జైలుకు పోయిండు కదా, ఆయనకి జైలు బాగా నచ్చిందట. అందుకే ఇక మళ్ళీ జైలుకు పోతా అని తయారై కూర్చున్నాడు. అదేంది మళ్ళేం పెంట పెట్టుకున్నాడు అనుకుంటున్నారా? ఇక ఆయనకు అలవాటు అయిపోయింది లేండి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని అవే రోజు ఆ రాజభోగాలు ఎందుకు, ఆ 4 గోడలు మంచిగా ఉంటుందని చెప్పి ఆడికి పోదామని ఫిక్స్ అయ్యింది. మరి ముచ్చట ఏందంటారు? అయితే ఇక బెయిల్ మీద బయటకు వచ్చిన ఇక పెద్ద మనిషి. మరి బయటకు వచ్చిన బుద్ధిమంతులు లెక్క ఉండాలి కదా. ఇక మన వాళ్ళ గురించి తెలిసిందే, వాళ్ళు బుద్ధిమంతులు లెక్క ఉండలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేసిండు, అప్పుడన్నా నయం చెప్పుకోనికన్నా ఉండే, ఇప్పుడు అది కూడా దిక్కులేదు. అయితే సంగతి ఏంటంటే, ఒకానొక సందర్భంలో ఈవీఎంలు అంటే బెయిల్ ఇస్తారు, కానీ ఇప్పుడు మర్డర్ కేసులో ఆయన ఉన్నరేమో అన్న డౌటే ఉన్నది చేపించిండు అని. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఆయన పేరు అన్నిట్లా హైలైట్ అవుతుంది. అందుకోసమే ఆయన ఇల్లు జైలుకి మళ్ళా ఓనికి బాగా ఆనందపడుతున్నారు అని. అయితే చంపింది ఎవరిని అంటే టీడీపీ కార్యకర్తల్ని, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు. వీళ్ళిద్దరినీ చంపిన దానికి సంబంధించి వాళ్ళు ఒక పెళ్లి కోతుంటే ఆడికి ఇంతంత గుంపు ఒక మంది వచ్చి వాళ్ళనైతే చంపిరట. మరి చంపిన వాళ్ళకి సంబంధించి పోలీసులకు దొరుకుతారు కదా. దొరికిన తర్వాత చూస్తే ఏమని తేలింది అంటే, ఈ పెద్ద మనుషులు ఉన్నారు కదా, ఈ పెద్ద మనుషులు మాకు వాళ్ళే చెప్పారు సార్, పిన్నెల్లి బ్రదర్సే చెప్పారు, మాకేం తెలియదు అని వాళ్ళ మీద ఎత్తేసారట. ఇక ఇప్పుడు వీళ్ళు ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి వాళ్ళ మీద డౌట్ వచ్చిందని తెలిసిన వెంటనే వాళ్ళు ఏం చేసారు, ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారు. మరి ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటే ఎన్ని కోట్లు తిరగాల? సుప్రీంకోర్టు తిరిగి, హైకోర్టు తిరిగి, అన్ని కోట్లు తిరిగిరు, అన్ని కోట్ల మెట్లు ఎక్కిరు, అన్ని కోట్ల మెట్లు దిగాల్సి వచ్చింది. ఎందుకంటే చిన్నదా కేసు, మర్డర్ కేసు, దాని మీద బెయిల్ ముందస్తు బెయిల్ అట్లా మీరు ఎట్లా అప్లై చేస్తారు, గా మాత్రం తెలివి లేదా అని చెప్పేసి కోర్టులన్నీ నో అని చెప్పినాయి. ఇంకోటి ఏంటంటే 2 వారాలల్లో గిన మీ అంతటా మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి సరెండర్ కాకపోతే ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అని చెప్పేసి కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంత చేసిన తర్వాత కూడా మన వాళ్ళు ఏమైనా బయటకు వచ్చారు అనుకుంటున్నారా? ఇప్పటికీ కూడా దాక్కొనే ఉన్నారు. మరి పిన్నెల్లి బ్రదర్స్ మన ఇక అన్న పార్టీలో జాయిన్ అయినాక ఇక ఇది ఒకటే, ఇక అలా కష్టం ఇంతే ఉంటుంది. ఆయనకనే కాదు ఓళ్ళైనా సరే, వైసీపీ పార్టీలో జాయిన్ అయినామా మనకి ప్రమోషన్ కావాలంటే ఒకళ్ళని తిట్టాలి, ప్రమోషన్ కావాలంటే మర్డర్లు చేయాలి, లేకపోతే టీడీపీలో ఉన్న ఫ్యామిలీ వాళ్ళను అందరినీ తిట్టాలి, అయితేనే అప్పుడు ప్రమోషన్లు వస్తాయి. అందుకోసం అని చెప్పి పిన్నెల్లి బ్రదర్స్ చేసిర్రు అని చెప్పేసి అయితే వస్తుంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉన్నది, మరి నిజంగా దొరుకుతారా, వాళ్ళు వచ్చి వాళ్ళందరూ వాళ్ళు లొంగిపోతారా లేదా అనేది తొందరలో తెలుసుకుందాం. మరి దీని గురించి మీరేమంటున్నారు? మరి జగన్ అన్న పార్టీలు ఉంటే గిట్లనే ఉంటుంది అనుకుంటున్నారా? మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయరు.